అందరికీ నమస్తే. నేను సిగ్నల్ టీవీ ప్రేక్షకులు నా విశ్లేషణలు వినే తెలంగాణ ప్రజలంతా ఊహించిందే జరిగింది. ఏంది ఊహించింది? నాకు రోజు చాలా ఫోన్లు వస్తుంటాయి. కొన్ని ఫోన్లు శ్రేయభిలాషులు వ్యూవర్సే అన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు, మీ మీద అటాక్ చేస్తారు, మీ మీద దాడి చేస్తారేమో, మీ మీద లేనిపోని కేసులు పెడతారేమో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా అని చెప్తూ ఉంటారు. నేను తెలంగాణనే, నాకు ధైర్యం ఉంది, నేను పాలమూరునే, నేను కృష్ణనీలాగొచ్చిననే, కాబట్టి వాళ్ళకి చెప్తూ ఉంటా జరగనన్నా జరిగినప్పుడు చూసుకుందామని. ఇప్పుడు ఆ టైం వచ్చింది. రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ ఆన్ జర్నలిస్ట్ శివారెడ్డి. నేను నా పేరు జర్నలిస్ట్ అని పక్కన పెట్టుకోకుండా నన్ను తెలంగాణ ప్రజలు గుర్తుపడతారు. ఎందుకంటే నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి నా కష్టం, నేను ప్రజాగొంతుగా ఉన్నా ప్రజాగొంతుగా నేను వినిపించిన వార్తలు, లేకపోతే నేను ఏ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేసిన, ఏ ప్రభుత్వం పైన అయినా పోరాటం చేయగల ధైర్యం అవి నా సొంతం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నా వార్తలు నచ్చలేవు. నేను వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడిగితే రేవంత్ రెడ్డికి నచ్చలేదు, వాళ్ళ చుట్టూ ఉండే చిల్లరగాలకు అస్సలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు దాడి మొదలుపెట్టినారు. ఓ పక్క దాడి, ఓ పక్క సోషల్ మీడియాలో నా మీద లేనిపోని ఆరోపణలు చాలా చాలా చేసిండ్రు, తిప్పుతూ ఉన్నారు. ముందు ఒక వ్యక్తి చేసిండు ఒక ఆరోపణ, చేసిన తర్వాత ఒక వ్యక్తి చేసినప్పుడు మనం సమాజం గవర్నమెంట్తో కొట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తులు మస్తు మన మీద రాళ్ళు వేస్తారు, పూలు వేస్తారు, అన్నీ ఉంటాయి కదా, చూద్దాంలే అనుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ సోషల్ మీడియా తీసుకునేది, ఆ మనిషి వార్తలు వేస్తే ఆ మనిషి సోషల్ మీడియాలో పెడితే ఎవరు పట్టించుకుంటలేరని డైరెక్ట్గా రేవంత్ డిజిటల్ మీడియా, రేవంత్ ఆర్మీ, డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇంట్లో నడిచే సోషల్ మీడియా మొత్తం అటాక్ మొదలుపెట్టింది నా మీద. ఏమేమి అటాక్ చేసింది, నాకు వస్తున్న బెదిరింపులు ఏంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ఇందుకే నేను అడిగేది, సిగ్నల్ టీవీ గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు, బట్ వాళ్ళతోనే కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు, అన్నిటికీ తెగించే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. సిగ్నల్ టీవీ కాపాడుకునే బాధ్యత ప్రజలదే. సిగ్నల్ టీవీ గొంతుగా నేను ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నా. నేను నా పర్సనల్గా నా ఇంటికి వచ్చే సమస్యనో లేకపోతే ఇంకొకటో కాదు, ప్రజలకు ఏమవసరం, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వాళ్ళ కూలగొట్టడాలు ఏంది, పేదల మీద వాళ్ళ ప్రతాపం ఏంది, ఇది మాట్లాడుతున్నా. కాబట్టి టార్గెట్ చేస్తారు, ఊహించిందే చేసిండ్రు, నో డౌట్, నో ప్రాబ్లం. అసలు అందుకే నేను మీ బలగాన్ని అడుగుతున్నా, నా బలగం జనం, మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఈ మూడు అడుగుతున్నా. ఏంటి అసలు నా మీద జరిగిన దాడి ఏంటంటే, ముందు ఎవరో ఒక అనామకుడు ఎందుకు అంటున్నారంటే, నాకు ఆయన ఎవరో తెలియదు, ఆయన పెట్టిన పోస్టు తెలియదు, ఏమీ తెలియదు. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. స్క్రీన్ మీద ఏమని కనిపిస్తుంది, వెన్నెల కిషోర్ రెడ్డి, వెన్నెల కిషోర్ రెడ్డి అనే ఒక ఎక్స్ కనిపిస్తుంది. అంటే ఎక్స్లో పెట్టిండు. వీళ్ళెవ్వరు ముఖం చాటేసే మనుషులు అనమాట. వీళ్ళెవ్వరు ధైర్యంగా ముందుకు వచ్చి, నేను చాలామందికి చెప్పిన మా ఆఫీస్కి రండి, ఏదైనా చర్చలు ఉంటే చేద్దాం, నేను చెప్పిన వార్తల్లో తప్పు ఉంటే మీరు కేసులు పెట్టండి, నేను చెప్పిన వార్తలో తప్పు ఉంటే నా ఆఫీస్కి వచ్చి ప్రశ్నించండి, నేను చెప్పిన వార్తలో ఉంటే గవర్నమెంట్కి వెళ్ళి నోటీసులు ఇప్పియండి. మనం చెప్పిన వార్తల్లో తప్పేం ఉండదు, అది చేత కాదు వాళ్ళకు, ఆ మూడు చేత కాదు. కానీ ఇప్పుడు చేసిన ఆరోపణ ఏంది, ఈ వెన్నెల కిషోర్ రెడ్డి అనే ఒక గాడిద, ఈ గాడిద ఏం పోస్ట్ పెట్టిందంటే ఒక డ్రోన్ విజువల్ పెట్టిండు. ఎక్కడిదో అది హైదరాబాద్దో బెంగళూరుదో ఎక్కడిదో, చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఏరియా ఉండొచ్చు బహుశా. ఎంత పకడ్బందీగా కట్టావు శివారెడ్డి బ్రో, పేదల గుడిసెలని ఒకటే వేస్తున్నావు, మరి మీ బిల్డింగు ఈరోజు కూల్చారు, వేశావా వార్త, భలే కడుతున్నామన్న యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అని సిగ్నల్ టీవీకి ట్యాగ్ చేసిండు ఈ గాడిద. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది ఎందుకు పెట్టిండి ఈ పోస్ట్ అంటే, వీళ్ళకి వచ్చిన ఇక్కడ బాగా మండించిన వార్త ఏంది వీళ్ళకంటే, నిన్న జీడిమెట్ల బాలయ్య బస్తీ కూలగొట్టేసిండ్రు. దానిలో 275 ఇళ్ళు, పాపం బస్తీలో ఎట్లాంటి ఇళ్ళు ఉంటాయి, 50 గజాలు 40 గజాల ఇళ్ళు కూలగొట్టేసిండ్రు పండుగ నాడు. కూలగొట్టేస్తే అందరేమో 15,000 కోట్ల భూమిని హైడ్రా కాపాడిందని వార్త వేసారు. నేను పేదల తరపున నా గొంతు వినిపించిన, అది ప్రభుత్వ భూమే కావచ్చు, కానీ కూలగొట్టడానికి ఒక తరిక్కు ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ భూమే కావచ్చు, దానికి నోటీసులు ఇవ్వాలి, అవసరమైతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి గవర్నమెంట్. మీకు 10 రోజులు టైం ఇస్తున్నాం, మీరు ఇల్లు ఖాళీ చేసి పోండి, మీకు ఆల్టర్నేటివ్గా మేము పలానా దగ్గర ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, లేదా పలానా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి. అవేం చేయకుండా తెల్లవారుజాము 4 గంటలకు పోయి కూలగొట్టినరు, తప్పే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ ఇల్లు ఉంది,
ఆ ఇల్లును ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇల్లు కూలకూడదు, కాపాడేసింది. హైడ్రా కాపాడేసింది, రేవంత్ రెడ్డి కాపాడుకున్నాడు వాళ్ళ అన్న ఇల్లును. కానీ ఆ పేద ప్రజల ఇల్లు కాపాడే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడే కాదు, హైడ్రా పుట్టినప్పటి నుంచి కూడా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల జీవితాలను ఆగం చేసింది. వాళ్ళకు టైం ఇవ్వలేదు, వాళ్ళ హక్కులను కాలరాసింది. ఇక్కడ కూడా అదే జరిగింది. అదే ప్రశ్నించినాం. వాళ్ళను పండుగ రోజు కూడా వాళ్ళని రోడ్డు మీద పెట్టి పస్తులు పెడతారా అని అడిగితే ఒక డ్రోన్ విజువల్ నా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అది ఎక్కడనో తెలియదు, నాకు తెలియదు. ఆ ఇల్లు అడ్రస్ ఎక్కడనో చెప్తే నేను ఆ గుడిసె కూలగొట్టిన గుడిసెలు ఉన్నాయి కదా, వాళ్ళకు దారదత్తం చేస్తా, ఫ్రీగా దారదత్తం చేస్తా. ₹1 కూడా తీసుకోను. అవసరమైతే ఆ గుడిసెలో ఉన్న వాళ్ళ ఒక 10 కుటుంబాలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ నేనే పెట్టి తీసుకొచ్చి ఆ ఇంట్లో దింపేస్తా. చాలా బ్రహ్మాండంగా బతుకుతారు వాళ్ళు కూడా. ఒక ఇల్లును చూపించేసి, అది కూడా ముక్కు ముఖం లేని ఇల్లు, అదేదో కరెక్ట్గా కూడా చూపరు. అది ఎక్కడదో ఎవరో రియల్ ఎస్టేట్ ఇల్లు అమ్ముకోవడానికి చేసుకున్న ప్రచారం వీడియో లాగా కనిపిస్తుంది. దాని సోర్స్ కూడా దొరుకుతుంది ఒకరోజు. అది చూపించి ఇది శివారెడ్డి కడుతున్నాడు, నేను ఎక్కడుంటానో నాకు తెలుసు, నేను సామాన్య జనాల మధ్య బిఎన్ రెడ్డిలో ఉంటా, అందరికీ తెలుసు నా సంగతి. నేను ఒకవేళ ఒక చిన్న ఛానల్ నడుపుతూ ఇంత ఇల్లు ఎలా కట్టావన్నా పోస్ట్ చేసేది వాళ్ళే, కామెంట్లు పెట్టేది వాళ్ళే, ఇంకా వస్తలేడు, సప్పుడు చేస్తలేడు. ఎవరో చిల్లరగాలు పెట్టే పోస్టులకు స్పందించే టైం నాకు లేదు. గవర్నమెంట్ చేసే తప్పులను లెక్క పెట్టడానికి నాకు టైం సరిపోతలేదు. కాబట్టి నేను ఆ పనిలో బిజీగా ఉన్నా. మీలాంటి చిల్లరగాలు వేసే పోస్టులకు స్పందిస్తే గవర్నమెంట్ మీద యుద్ధం చేయలేను, జనాల కోసం నేను మాట్లాడలేను. కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్పాల్సిన, కనీసం హైడ్రా కన్నా తెలుసా, నా ఇల్లు కూల్చిన సంగతి హైడ్రా కన్నా తెలుసా? మీరు చెప్తున్నారు కదా పలానా దగ్గర చూపించి ఇది శివారెడ్డి ఇల్లు కూలగొట్టిరని. మరి ఆ ఇల్లు కూలగొట్టిన సంగతి హైడ్రాకు తెలుసా? ఆ ఇల్లు శివారెడ్డిది అన్న విషయం అని హైడ్రాకు తెలుసా? తెలిస్తే హైడ్రా ఇప్పటిదాకా ఎందుకు ప్రెస్ నోట్ ఇవ్వలేదు? రెండోది, మీ గవర్నమెంటే కదా, దాని డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పక్కన అదే షేర్లు పెట్టండి, అదే చేయండి. నేను ఈ ఎవడో గాడిద పెడితే నేను స్పందించకూడదు అనుకున్నా. కానీ దాన్ని ఈ గాడిద వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడన్న విషయం నాకు ఈరోజు అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే, వాయిస్ ఆఫ్ తెలంగాణ ఒకసారి చూడండి స్క్రీన్ మీద. వాయిస్ ఆఫ్, ఎంత పకడ్బందీగా కట్టావు శివారెడ్డి బ్రో, పేదల గుడిసెలు అన్నీ ఒకటే వేస్తున్నావు, మరి మీ బిల్డింగ్ కూడా కూల్చారు, ఈ వార్త ఎలా వేయలేదు, ఎందుకు వేయలేదు? సరే నేను వేయలేదనుకో, నా ఇల్లు కూలిస్తే నేను వేయలేదనుకో, మీ సోషల్ మీడియా ఉంది, మీ డిజిటల్ మీడియా ఉంది, మీకు డబ్బా కొట్టే ఛానల్స్ ఉన్నాయి, మీకు డబ్బా రాసే పేపర్లు ఉన్నాయి, కనీసం వాళ్ళనే పంపండి. లేకపోతే నాకు అడ్రస్ చెప్పండి, నేను మా రిపోర్టర్ పంపిస్తా. లేకపోతే నేనైనా పోతాడికి పోయి చూపిస్తా అందరికి జనాలకి, ఇది నా ఇల్లు కూలగొట్టిన ధైర్యంగా చెప్పగలుగుతా. నాకు ఆ ధైర్యం కూడా ఉంది, కానీ మీకు ఆ ధైర్యం కూడా లేదు. అందుకే ఇట్లాంటి అటాక్ నా మీద చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, రేవంత్ ఇక్కడ చూడండి, ఇబ్రాహీం మహమ్మద్ ఈ ఐఎన్సీ అంటే కాంగ్రెస్, ఇతను శివారెడ్డి, నేను వాడి దగ్గర పనిచేసేవాడు అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఫోటో మార్చి, నా ఫోటో ఇప్పుడు మారలే బ్రదర్. తెలంగాణ ప్రజలకు శివారెడ్డి అంటే ఏందో, శివారెడ్డి వాయిస్ ఏందో, శివారెడ్డి గొంతు ఏందో అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. నేను ఒరిజినల్, నో ఫేక్. ఇదేం బిగ్ బాస్ ఆట కాదు, ఐఎమ్ జర్నలిస్ట్. మీరు ఫేక్ జర్నలిస్ట్ అని చూసి మీరు రెచ్చగొట్టి, మీరు వాడుకొని, మీరు డబ్బులు ఇచ్చి, మీరు పెంచి పోషించిన డూప్లికేట్ జర్నలిస్ట్ అవి కాదు. ఒకవేళ నేను ఆ రోజే కనుక వస్తే, నేను ఎవరినో బెదిరించి డబ్బులు వసూలు చేసిన రోజు వస్తే జర్నలిజం వదిలేస్తా. దీని మీద నేను మాట కడిపడి ఉంటా. కానీ నేను ఏమంటున్నానంటే, రేవంత్ రెడ్డిని డైరెక్ట్ రమ్మంటున్నాను. నేను ఇంకొక పోస్ట్ చేసినారు, నేను స్పందిస్తలేను. ఈ చిల్లరగాలు పెట్టే పోస్ట్ మనం ఎందుకు స్పందిస్తాం? ఏమంటాడు, మరో సాఫ్ట్ నయీం ఉలుపాల శివారెడ్డి ఒక పోస్ట్ స్క్రీన్ మీద చూడండి. బాధితుల పేర్ల మీద సాఫ్ట్గా డబ్బులు వసూలు, ఇష్టానుసారంగా దండుకోవడమే లక్ష్యంగా సిగ్నల్ టీవీ ఛానల్. అమెరికా నుండి హైదరాబాద్ గల్లీల వరకు బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పి బెదిరింపులు, పలువురు రాజకీయ నాయకుల పార్టీలకు అతీతంగా తన వెనుక ఉన్నారని, తన మాట తనకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే వారిపై తన ఛానల్లో ఇష్టం వచ్చినట్లు ఫేక్ న్యూస్ వార్తలు వేస్తున్నాడు. నెలకు 35 లక్షల రూపాయలు ఆదాయం, నా ఆదాయం అంట. నిన్న గాజుల రామారం కూల్చివేతలో బయటపడ్డ అతని బాగోతాలు, అతని అండ చూసుకొని కబ్జా చేసిన పలువురు ఇక మీదకు ఎక్కడికి వస్తుందోనని ముందుగా హైడ్రా ఫేక్ ప్రచారం. కూల్చివేతల సమయంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం తన బినామీ పేర్ల మీద కట్టాడని తెలుస్తుంది. నేను అమెరికా నుంచి హైదరాబాద్ గల్లీ దాకా బెదిరించి అన్నారు కదా బ్రదర్, ఒక్క కంప్లైంట్ ఇప్పాను పోలీస్ స్టేషన్లో. నేనేం వెనుకపోయే వ్యక్తిని కాదు. పోలీస్ స్టేషన్లో ఒక్కడే ఒక మనిషిని తీసుకొచ్చి ఎవరైనా సరే ఫిర్యాదు చేయించండి. నేను ఒకవేళ డబ్బులే సంపాదించాలనుకుంటే ఈ మీడియాకి రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా తెగిడిస్తే, మెయిన్ మీడియాలోనే కొద్దిగా దిగిడిస్తే, బట్టలు వదిలేస్తే, సిగ్గుశరం వదిలేస్తే, ఆత్మగౌరవం వదిలేస్తే, ఆత్మాభిమానం వదిలేస్తే అక్కడనే మస్తు డబ్బులు సంపాదించవచ్చు. నేను ఎప్పుడు నా ఆత్మగౌరవం ఓట్టుకోలే, ఏ లీడర్ దగ్గర ఓట్టుకోలే, ఏ లీడర్ దగ్గర తాకట్టు పెట్టాను. ఆ విషయం మీ రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఒకసారి అడుగు చెప్తారు ఎవరో. ఒకవేళ ఇది కూడా నిజమే అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీరు ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, పోలీసులు అందరూ మేనేజ్ చేయగలుగుతున్నారు కదా. పెట్టండి, ఆధారాలు పెట్టండి, కంప్లైంట్ చేయండి.
ఇట్లాంటి దాడి చేయడం వల్ల నేనేం ఆగను, నేను ఆగే వ్యక్తిని కాదు. మీరు అన్నారు కదా 5 అంతస్తుల బిల్డింగ్ అని, ఆ 5 అంతస్తుల బిల్డింగ్ ఎవరిదో కానీ అది ఎమ్మెల్యేదని చెప్తున్నారు. అక్కడ 12 ఎకరాల ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరిట రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారంట. ఈ వ్యవహారం మీద ఎవరైనా బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాయుడు లక్ష్మారెడ్డి కోర్టుకు పోయిండు. రేపు 22వ తేదీన కోర్టులో హీరింగ్ ఉంది. కోర్టులో చెప్పుకోవడానికి ఏమీ లేక ముఖం జిల్లక ఈ పేదల ఇల్లు గులగొట్టేసినారు. ఆ ఎమ్మెల్యేదేమో బిల్డింగ్ అట్లే ఉంది, 5 అంతస్తుల బిల్డింగ్, చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది కదా, రేకులేసి కడతారు కదా కట్టేటప్పుడు, అది గులగొట్టినారు. చెప్పుకోవడానికి ఇగో మేము కూడా గులగొట్టినాం, చర్యలు తీసుకున్నామని చెప్పడానికి. ఇది అక్కడ జరిగిన తతంగం. కానీ నేను వీళ్ళకి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు నా గొంతు నొక్కలేరు. మీరు అందరు జర్నలిస్టుల మీద ఎట్లాంటి అటాక్ చేయొచ్చో అవన్నీ చేసినారు. మేము ఇప్పటి వరకు దాదాపు 8,000 వీడియోలు పోస్ట్ చేసినాం. దానిలో జనాల గొంతులు ఉన్నాయి, జనాల తరఫున నా గొంతులు ఉన్నాయి, అందరి గొంతులు ఉన్నాయి. ఆ 8,000 వీడియోల్లో ఒక్కడి కూడా బ్లాక్మెయిల్కు పనికొచ్చే వీడియోలు లేవు, బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉన్న వీడియోలు లేవు. అది మా రక్తంలో లేదు. సిగ్నల్ టీవీ అంటే అదే బ్రాండ్. మీరు ఇట్లా ప్రచారం చేయడం వల్ల నాకు ఇంత ప్రచారం వస్తుంది, నేనేం బాధపడను. కానీ ఈ ఫేక్ గాళ్ళని రంగంలోకి దింపే బదులు డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి. నన్ను రమ్మంటే నేను రేవంత్ రెడ్డికి పోతా, నేను పోయి ఆయన ముందర కూర్చుంటా, మాట్లాడమని, నా ముందర ఒక అరగంట సేపు మాట్లాడమని చూద్దాం. నేను మాట్లాడతా, తెలంగాణ గురించి మాట్లాడతా, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతా, ఈ ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడతా, జనాల కష్టాల గురించి మాట్లాడతా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతా, ఈరోజు సెక్రటరీ ముట్టడికి వచ్చిన రైతుల గురించి మాట్లాడతా. పోలీసులు ఈడ్చుకొని పోయినరు. ఇక ఇట్లా తెలంగాణలో ఏమేమి కష్టాలు అవన్నీ చెప్తా, నాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఇట్లాంటి ఫేక్ గాళ్ళని రంగంలోకి దింపి వాళ్ళకి ఇచ్చే జీతాలతో మీరు చేసే మంచి పనులు ఉంటే ప్రచారం చేయించుకోండి. రేవంత్ రెడ్డి గారు నాలాంటి మీద అటాక్ చేపిస్తే, నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తే, నేను కూడా మీలాగా పాలమూరుకి వెళ్ళి వచ్చినవనే కదా, నేను కూడా కృష్ణానీళ్ళు లాగా వచ్చినవనే కదా, నాకు తెలుసు అన్ని విషయాలు, నేను చూస్తా. ఇది వార్నింగ్ కాదు, నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ముఖ్యమంత్రి. నేను ఇప్పటిదాకా పర్సనల్గా ఎప్పుడు ఎవరికి చెప్పలే. మీరు నా గొంతు నొక్కలేరు, అది మీ వల్ల కాదు. మీరు పెడితే కేసులు పెడతారేమో పెట్టుకోండి. కానీ ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల నన్ను దగ్గరగా చూస్తున్న వాళ్ళు, నా వార్తలు వింటున్న వాళ్ళు, సిగ్నల్ టీవీని ఫాలో అవుతున్న వాళ్ళు, తెలంగాణ ప్రజలు నమ్మరు. మీరు దొంగలం పోషించినరు తెలుసు అందరికీ. నిన్నమనే ఒక పెద్ద ఆరోపణ వచ్చింది, 50 లక్షల రూపాయల సెటిల్మెంట్ గురించి వచ్చింది. తర్వాత ఒక నయీంని పెంచి పోషించరు. నేను అట్లాంటివన్నీ బయట పెడతా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు దాడి చేసినంత మాత్రాన నా గొంతు మూగబోతుంది, శివారెడ్డి వార్తలు తక్కువ చేస్తాడు, శివారెడ్డి మా గురించి పట్టించుకోడు, ఇది తూచ్. మిమ్మల్ని వదిలేయ. తెలంగాణ ప్రజల కోసం మీరే కాదు, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మీద ఇట్లే కొట్లాడతా. ఇక నేను ఇట్లా కొట్లాడలేని రోజు జర్నలిజాన్ని వదిలేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.